అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు. ఏడాది కాలంలోనే ఆయన రెండోసారి ఇండియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయన భారత పర్యటనకు రాబోతున్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషకోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొంటారని తెలిపారు. ఏడాది వ్యవధిలో పుతిన్ రెండోసారి భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో ఆయన భారతదేశానికి వచ్చారు. ఇక రెండు దేశాల సంబంధాల బలోపేతంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. 2026 ఏడాదికి బ్రిక్స్ చైర్మన్ గా భారత్ వ్యవహరిస్తుంది. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఇక ఆ సందర్భంగా మోదీతో భేటీ అయ్యారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, రష్యా యుక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో బ్రిక్ ఏర్పడింది. అనంతరం దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్ గా మారింది. ఇప్పుడు ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా కూడా చేరాయి. ఇక ఈ 10 దేశాలను కలిపి బ్రిక్స్ ప్లస్ గా వ్యవహరిస్తున్నారు. ఇక సౌదీ అరేబియా, అర్జెంటీనాలు ఇంకా లాంఛనంగా బ్రిక్స్ లో చేరలేదు. బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో గత ఏడాది బ్రిక్స్ సదస్సు జరిగింది.